భారత్ అమెరికా మధ్య ఈ నెలాఖరులోపు తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరనుందని వార్తలు వెలువడుతున్న వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాకు ఎగుమతయ్యే భారత్ బియ్యంపై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ఆసియా దేశాల వ్యవసాయ ఎగుమతులు అమెరికా రైతులకు సవాలుగా మారాయని, ఈ సమస్య నుంచి తమ రైతుల్ని కాపాడేందుకు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా మార్కెట్కు భారత్ భారీగా బియ్యాన్ని ఎగుమతి చేయకూడదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ అలా చేస్తే సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. శ్వేతసౌధంలో వ్యవసాయ రంగ ప్రతినిధులతో డొనాల్డ్ ట్రంప్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, వ్యవసాయ మంత్రి రోలిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం ట్రంప్ $12 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. చౌక బియ్యం దిగుమతుల కారణంగా అమెరికా దక్షిణాది ప్రాంతంలో వరి పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లూసియానాలో రైసు మిల్లు నడిపే మెరిల్ కెన్నడీ ట్రంప్నకు తెలిపారు. భారత్, థాయిలాండ్, చైనా దేశాలు భారీగా బియ్యాన్ని ప్యూర్టోరికోకు ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. ఆ దేశాలపై సుంకాలను రెట్టింపు చేయాలని ఆమె కోరారు. And we do believe that countries are dumping rice into this country today. We've never seen imports this great. Which countries? India, Thailand, even China into Puerto Rico. Puerto Rico used to be one of the largest markets for U.S. rice. We haven't shipped rice into Puerto Rico in years. So this has been happening for years. This didn't start during your administration, but unfortunately we're seeing it in a much bigger way now. The tariffs are working, but we need to double down because you want more. I mean, well, they're cheating, right? Why is India allowed to do that? They have to pay tariffs. Do they have an exemption on rice? No, sir. We're still working on their trade deals. There's a WTO case against India now. Give me the countries, if you could. Go ahead. India. Who else? So India. Mark it down. Which is good? Yes, sir. India, Thailand, China into Puerto Rico, not into the continental U.S., but into Puerto Rico. Those are the main culprits. So Puerto Rico used to do a lot of business, and now you're 100%. Puerto Rico was U.S.-based. All right. And so easy to settle. 2024లో అమెరికాకు 2.34 లక్షల టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలో సోనా మసూరి రకానికి భారీ డిమాండ్ ఉంది. అమెరికా విధించిన 25% అదనపు సుంకం తాత్కాలికంగా ప్రభావం చూపిస్తోందని జాతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్ తెలిపారు. పాకిస్తాన్, వియత్నాం నుంచి పోటీ ఉన్నా ధరల విషయంలో భారత్తో పోటీ పడలేవని చెప్పారు.